హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంజాబ్లో అత్యంత దారుణ, అత్యంత అమానవీ ఘటన చోటు చేసుకుంది. ఓ 18 నెలల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పంజాబ్లోని హోషియార్పూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తుంటారు. గురువారం నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. చిన్నారి తండ్రి కూతురుతో కలిసి గదిలో పడుకున్నాడు. కాగా యూపీకి చెందిన వాజిందర్ కుమార్ అనే కూలీ ఇంటి లోపలికి ప్రవేశించాడు. నెమ్మదిగా చిన్నారి ఉన్న గదిలోకి వెళ్లాడు. చిన్నారిని అపహరించాడు. వేరే చోటుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిన్నారి అరుపులు విన్న తల్లి అలర్ట్ అయింది. శబ్దం వస్తున్న వైపు పరుగులు తీసింది. ఇంతలో చిన్నారిని వదిలేసి వాజిందర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై బీఎస్ఎస్ఎఫ్ పోక్సో కింద కేసు నమోదు చేసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి కొన్ని గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు చిన్నారిని మహిల్పూర్లోని హెల్త్ సెంటర్కి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చిన్నారిపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్లో మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాలిక ఉన్న గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కన్నా పోలీసులు కేసు ఇటీవల నమోదు చేశారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి వారం రోజుల క్రితమే బీహార్ నుంచి కన్నాకు వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిందితుడు ఆమెను రేప్ చేశాడు. రంజిత్ పండిట్ అనే నిందితుడిపై కన్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు ఒక కూలీ అని సమాచారం. బాధితురాలి తండ్రి వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి తాను బయటకు వెళ్లినట్టు, సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఆమె ఏడుపు చూసి షాక్ అయినట్టు తెలిపాడు. బాలికను ప్రశ్నించగా జరిగిన మొత్తం సంఘటనను వివరించిందని, నిందితుడి గదిలోకి చొరబడి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపినట్టు పేర్కొన్నాడు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 3(4) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కేసును దర్యాప్తు చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రాజ్వంత్ కౌర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు వివరించారు. ఇలా దేశంలో ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై నేరాలకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వెలువడుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.